హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనమైతే మన ప్రీవియస్ వీడియోలో ఎంబెడెడ్ సిస్టమ్స్ యొక్క కోచింగ్ గురించి అయితే మాట్లాడినాం. బట్ ఈరోజు అయితే మన ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏమేమి రోల్స్ ఉంటాయి, సో ఏమేమి డొమైన్స్ ఉంటాయి, వర్క్ ఎలా ఉంటుంది, మనం కోచింగ్లో తీసుకున్న స్టడీ అనేది ఇండస్ట్రీలో ఉపయోగపడుతుందా లేదా అనేసి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనం కోచింగ్లో తీసుకున్న స్టడీ అనేది ఇక్కడ ఇండస్ట్రీలో ఉపయోగపడుతుందా లేదా అనేసి మాట్లాడుకుందాం. సో మనమైతే కోచింగ్లో మనం చదువుకున్న చదువు అయితే డెఫినెట్గా మనకి ఇండస్ట్రీలో ఉపయోగపడుతుంది. అంటే మనం వాళ్ళు ఏం చెప్తుర్రో మనమైతే ఒక అనలైజ్ చేయొచ్చు, అంటే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేసి అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు ఐటీలో మనకైతే సాఫ్ట్వేర్ డెవలపర్, టెస్టింగ్ అట్లా ఎలా ఉంటాయో మనకు ఈ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా ఇలాంటి రోల్స్ అయితే ఉంటాయి. లైక్ డెవలప్మెంట్, టెస్టింగ్, రిక్వైర్మెంట్, ఆర్కిటెక్చర్ ఇలాంటి రోల్స్ అయితే ఉంటాయి. మళ్ళీ ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనడితోనే మనకు ప్రాజెక్ట్స్ ఏమి ఇస్తారో నేనైతే మాట్లాడతా. సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో కూడా మనకైతే డిఫరెంట్గా వర్క్ అనేది అయితే ఉంటుంది. కొంతమందికి నెట్వర్కింగ్ బేస్ మీద, లేదంటే కొంతమందికి అయితే మైక్రో కంట్రోలర్ బోర్డ్స్ మీద వర్క్ చేయడం, లేదంటే కొంతమందికి అయితే కార్స్ ఇంటర్నల్లో వర్క్ ఎలా జరుగుతుంది అనేసి అయితే ఉంటుంది. సో నేనైతే ఇప్పుడు మాకు వర్క్ ఎలా ఉంటుంది అనేసి మాట్లాడతా. నేను అయితే సాఫ్ట్వేర్ కార్స్ మీద వర్క్ చేయడం అలాంటివి అయితే చేస్తా. అంటే నేనే పోయి అది దాన్ని మోడిఫై చేయడం అట్లా కాదు. సో ప్రాజెక్ట్స్ మాకు ఎలా వస్తాయంటే లైక్ ఇప్పుడు లైటింగ్స్ మీద, హెడ్ లైట్స్ మీద, లేదంటే డాష్ బోర్డ్ మీద విండోస్ వీటిని ఆపరేట్ చేయడం, లేదంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడం, అండ్ టెంపరేచర్ కంట్రోల్ చేయడం, ఇంటెన్సిటీ కంట్రోల్ చేయడం. సో ఇట్లా మనకైతే వర్క్ అనేది ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఉంటుంది. సో ఎంబెడెడ్ సిస్టమ్స్ వల్ల అయితే డైరెక్ట్ వెళ్ళి కార్ని అట్లా రిపేర్ చేయడం అట్లా ఏమి ఉండదు. తప్పుగానైతే అజంప్షన్ చేసుకోకండి, తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్ చండీగర్ పిల్ల.